వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతున్న రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లీక్ వంటి అంశాలపై సీఎం సమీక్ష. ఈ ఫైల్స్ క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఒకే వేదికపై సమస్యల పరిష్కారం, ఒకే వేదికపై సమస్యల పరిష్కారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. 10వ తరగతి మెరిసిన ఆణిముత్యాలకు ఘన సన్మానం, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు ఆపన్న హస్తంలా నిలుస్తుందన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్. పెద్ద మొత్తంలో ఫైళ్లు వచ్చిన సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సిఎస్ సాయి ప్రసాద్ కు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఫైళ్ల క్లియరెన్స్ లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లకు వేగం పెంచాలని సూచనలు జారీ చేశారు. గత 3 నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయంలో 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందని చెప్పిన ఐటీ సెక్రటరీ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశమని సిఎస్ సెక్రటరీలు, హెచ్ఓడీలు మొదలుకుని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. మాన్యువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలని వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉంటామన్నారు. జిల్లాలో ఈ ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో హెచ్ఓడీలు తప్పనిసరిగా ఈ ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని వెల్లడించారు. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న స్వాభిమాన్ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధుల సమస్యలను గౌరవప్రదంగా అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న స్వాభిమాన్ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. కలెక్టర్లచే అమలు చేయబడుతున్న వినూత్న కార్యక్రమాలపై నిర్వహించిన ప్రెజెంటేషన్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమం సాధించిన విజయాలను ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూలంకషంగా వివరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రతిపాదన మేరకు 2024 ఆగస్టు 16న ఈ స్వాభిమాన్ ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 19 సమావేశాల్లో మొత్తం 654 ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ పరిష్కార చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన సంక్షేమ పథకాలు, ఉపాధి, విద్య, సామాజిక భద్రతతో పాటు సదరం ధృవీకరణ పత్రాలు, బ్యాటరీ వాహనాల పంపిణీ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను ఒకే చోట పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల సాధికారతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 6 ప్రత్యేక జాబ్ మేళల ద్వారా 213 మంది దివ్యాంగులు పాల్గొనగా వారిలో 153 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గమనార్హం. కేవలం ఉద్యోగాలు కాకుండా వారికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణలు, స్వయం ఉపాధి కోసం రుణ సదుపాయాలను కూడా స్వాభిమాన్ ద్వారా సమకూరుస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడమే కాకుండా బోయింగ్ సిఎస్ఆర్ సహకారంతో జిల్లాలో బెరా యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనివల్ల గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా శ్రీకాకుళంలోని సదరం సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అధికారులకు సూచించారు. ఈ మేరకు నర్సన్నపేట R&B బంగ్లాలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరసనపేట మేజర్ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, విద్యుత్ అలంకరణలు, తాగునీటి సౌకర్యాలు వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఇతర మండలాల నుంచి విధులకు వచ్చే అధికారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక నాయకులకు లేదా ఎంపీడీఓను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రతిష్టాత్మకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మరియు జిల్లా పరిషత్ సీఈఓ మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త కుటుంబానికి సభ్యత్వం ప్రమాద బీమా నిమిత్తం 5 లక్షల చెక్కును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం చిన్న కొల్లివలస గ్రామానికి చెందిన తంగి సాయి కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు తంగి సాయి కుమార్ కి టీడీపీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా వర్తింపు చేస్తూ టీడీపీ ప్రమాద బీమా విడుదల చేశారు. తంగి సాయి కుమార్ కుటుంబ సభ్యులైన తంగి మొగటమ్మకి శాసనసభ్యులు మామిడి గోవిందరావు 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మా కుటుంబానికి ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు కలుసుకున్నారు. ఒకప్పుడు సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నడికుదుటి ఈశ్వర్ ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎదిగిన తీరును నిజంగా స్ఫూర్తిదాయకమని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ తో 33 ఏళ్ల తరువాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన అనుకోని కలయిక అందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. తనను తాను పరిచయం చేసుకోగానే ఆశ్చర్యపోయిన రాజేంద్ర ప్రసాద్ అప్పటి నా అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరేనా ఈనాడు ఎమ్మెల్యేగా అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆనాడు ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రోజుల్ని ఇద్దరు ఆప్యాయంగా నెమరు వేసుకున్నారు. సినీ సెట్స్ నుంచి ప్రజాసేవ వేదిక వరకు సాగిన ఈ ప్రయాణం కష్టానికి నిబద్ధతకు నిదర్శనం. ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆమ్దల్ వలసలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆమ్దల్ వలస పట్టణంలో సివిఏపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమ్దల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే కోన రవికుమార్ సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వెల్లడించారు. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. పాతపట్నం శాసనసభ్యులు వారి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ ప్రజా దర్బార్లో 45 వినతి పత్రాలు స్వీకరించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘనంగా సన్మానించారు. పోలాకి మండలం బబగం స్వగ్రామంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఈదుల వలస ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులను శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ వారి కృషి, పట్టుదల, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబానికి, పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కష్టపడి చదివితే గొప్ప ఫలితాలు సాధించగలరని ఈ విజయాలు నిరూపిస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు సమాజానికి దిక్సూచిలా ఉన్నాయని జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు కొనియాడారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు సర్ జీవన్ హెన్రీ డ్యూటెన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తలసేమియా వ్యాధి నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆర్ఎన్బి బంగ్లా నుండి బాదుల్పేట వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ తలసేమియా నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరమని, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్యాడర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్యాడర్ మీటింగ్ లో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజలకు చేర్చాలని సూచించారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషి వల్లనే భవిష్యత్తులో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే నాయకత్వంపై విశ్వాసం ఉంచుకుని సమిష్టిగా ముందుకు సాగితే పార్టీకి విజయాలు ఖాయమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచే విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల మద్దతే పార్టీకి ప్రాణమన్నారు. కార్యకర్తలే ఆ బలానికి ఆధారమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలమ్మ తల్లి క్రికెట్ టోర్నీలో ఎస్ఆర్సీ పురం జట్టు ఛాంపియన్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కవటి మండలం ఆర్ బెలగంలో 25 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. పోలమ్మ తల్లి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఎస్ఆర్సీ పురం జట్టు 47 పరుగుల తేడాతో ఆర్ బెలగం ఫైటర్స్ పై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన 10 ఓవర్ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్సీ పురం 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టాన్ని 141 పరుగులు చేసింది. ఓపెనర్ సి రవి కేవలం 25 బంతుల్లో 2 ఫోర్స్లు, 8 సిక్కర్స్లతో 73 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. పిట్ట మహేష్ 28, కృష్ణ 22 పరుగులతో రాణించారు. 142 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ బెలగం ఫైటర్స్ 10 ఓవర్లలో 8 వికెట్లకు 49 పరుగులకే పరిమితమైంది. జల 17 బంతుల్లో 4 సిక్కర్లతో 35 పరుగులు, కెప్టెన్ బిన్ను 7 బంతుల్లో 18 పరుగులు చేసిన ఫలితం లేకపోయింది. ఎస్ఆర్సీ పురం బౌలర్లో కొండల్స్ నాని 3 వికెట్లు, అశోక్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. బ్యాటింగ్ లో 73 పరుగులు చేసి కీలక మ్యాచ్ అందుకున్న పి రవికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు క్రీడాకారులు, గ్రామస్తులు భారీగా చేరుకొని మ్యాచ్ అంతా సందడి చేశారు. ప్రతి బౌండరీకి వికెట్ కు ప్రేక్షకులు కేరింతలతో మైదానం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, టీడీపీ కవిటి మండల కార్యదర్శి తిప్పన మోహన్ రావు, నవోదయ యోజన సంఘం క్రీడా కమిటీ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.